జమ్మూపై ఏ విధంగా పాకిస్తాన్ భూభాగంలో నుంచి డ్రోన్లు వచ్చి అటాక్ చేస్తున్నాయో మీరు గమనించవచ్చు. 8, 9 అలాంటి ఒక్కసారిగా మిజైల్స్ రావటం మీరు గమనిస్తున్నారు. ఫస్ట్ బాక్స్ లో మీరు గమనిస్తున్నారు. వాటిని ఎలాగా మన భారత సైన్యం ధ్వంసం చేస్తుందో మీరు గమనించవచ్చు. కంటిన్యూస్ గా పేలుళ్ల మోత వినిపిస్తోంది. వస్తున్న వాటిని వస్తున్నట్టుగానే డిస్ట్రాయ్ చేస్తుంది భారత సైన్యం. వాటిని వెంటనే గుర్తించి యాంటీ డ్రోన్ సిస్టంతో వెంటనే వాటిని గుర్తించి వాటిని గగనతలంలోనే ఆకాశంలోనే వాటిని డిస్ట్రాయ్ చేస్తోంది భారత సైన్యం. మీరు మరొక వైపు జమ్మూపై ఏ విధంగా పాకిస్తాన్ అటాక్ కి దిగిందో, ఎయిర్పోర్ట్ ని ఏ విధంగా టార్గెట్ చేసిందో, వరుసగా పదుల సంఖ్యలో వస్తున్న డ్రోన్స్ ని మీరు గమనిస్తూ ఉన్నారు. అలా పాకిస్తాన్ ఒక్కసారిగా అటాక్ కి దిగింది, ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసింది. జమ్మూలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి 7 చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అవి ఎక్కడెక్కడ పడ్డాయో అనే వివరాలు మనకి తెలియాల్సింది. కానీ భారత సైన్యం మాత్రం ధీటుగా తిప్పికొడుతోంది. ఆకాశంలోనే వాటన్నిటిని కూడా వచ్చిన వాటిని వచ్చినట్లుగానే ధ్వంసం చేసేస్తోంది భారత సైన్యం. एक्सेप्ट कर रहे हो ऊपर ना। इंटरसेप्ट कर रहे हो ऊपर ना। इंटरसेप्ट कर रहे हो ऊपर ना।